Hi, hello, namaste. Welcome to our channel. నేను అంజలి and right now నాతో పాటు ఎస్కేఎన్ గారు ఉన్నారు. యూత్ అందరికీ చాలా పెద్ద ఇన్స్పిరేషన్ గా సో ఆయనతో మాట్లాడి తెలుసుకున్నాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఓకే, సో ఈ రోజుల్లో అప్పుడు చాలా సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆఫ్టర్ 12 years తర్వాత మళ్ళీ రీరిలీజ్ చేయబోతున్నారు. సో అంటే లైక్ ఎందుకు పర్టికులర్ గా రిలీజ్ చేయడం రీజన్ ఏంటి? 12 years అనేది ఒక పుష్కరం అలాగా ఒక స్పెషల్ పీరియడ్ కదా. సో ఒకసారి ఆ 12 years తర్వాత మేము ఎక్కడ ఉన్నాం, నేను రీసెంట్ గా బేబీ ఒక బ్లాక్ బస్టర్ అయింది, మారుతి గారు రాజేసాబ్, షేర్స్ మీడియా బికేమ్ సౌత్ ఇండియాస్ #1 మార్కెటింగ్ ఏజెన్సీ, ఇలా అందరం కదా ఒకసారి ఫ్రెండ్స్ అందరం మళ్ళీ ఒకసారి మా అనుభవాలు రివిజిట్ చేసుకుందాం అనుకుని రిలీజ్ చేస్తాం. సో మారుతి గారికి దిస్ వాజ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ కూడా ఈ రోజు నాకు తెలిసి ఈ మూవీ ప్రమోషన్స్ కూడా చాలా యూనిక్ గా చేశారు. సో దాని గురించి ఏం చెప్తారంటే అప్పటి ప్రమోషన్స్ మీ అప్పటికి నేను లీడింగ్ పిఆర్ గా ఉన్నాను కాబట్టి షేర్స్ మీడియా శ్రీనివాస్ మార్కెటింగ్ ఏజెన్సీ కాబట్టి మేము ఇద్దరం కలిసి ప్రమోషన్ గా 45 lakhs పెట్టి మేము సినిమా తీస్తే 60 lakhs పెట్టి ప్రమోషన్ చేస్తాం. సో అది అందుకే అప్పుడు కొత్త వాళ్ళు ఉన్నా సరే అది అంత బాగా. మీరు వన్ ఆఫ్ ద ఒక ప్రెస్ మీట్ లో చెప్పిన కల్ట్ బొమ్మ అన్నది అప్కమింగ్ వచ్చే మూవీస్ ఈవెన్ షార్ట్ ఫిల్మ్ దగ్గర నుంచి మొదలుపెట్టి సిరీస్ వరకు కావచ్చు ప్రతి ఒక్కరు వాడేది ఏంటంటే కల్ట్ బొమ్మ తీయాలి అని చెప్పేసి. సో ఆ డైలాగ్ గురించి ఏం చెప్పాలంటే నాకు కల్ట్ సినిమాలు తీయడం ఇష్టం. ఈ రోజుల్లో అప్పుడు తీసినప్పుడు అదొక కల్ట్, ఎందుకంటే డిజిటల్ సినిమాస్ కి రెవల్యూషన్ ఆ సినిమా ఫస్ట్, దాని తర్వాత చాలా వందలాది సినిమాలు వచ్చింది. సో నాకు ఇష్టమైన వర్డ్. ఓకే, కల్ట్ ఇష్టమైన వర్డ్. సో మీకు మన ఇండస్ట్రీలో కల్ట్ అన్న పదం విన్న వెంటనే గుర్తొచ్చే హీరో ఎవరు? చిరంజీవి. ఓకే, సూపర్ వర్డ్. అండ్ రాజేసాబ్ ఎలా ఉండబోతుంది మారుతి గారు అంటే లైక్ అప్పుడు మీరు చూసినప్పుడు అండ్ ఇప్పుడు చూస్తున్న మారుతి గారిలో డిఫరెన్స్ ఏంటి? అండ్ రాజేసాబ్ ప్రభాస్ గారిని ఎలా చూపించబోతున్నారు? ఆయనకి ఏమీ లేనప్పుడే ఒక డిజిటల్ కెమెరా ఇస్తే ఈ రోజుల్లోనే విధ్వంసం చేశాడు. ఇప్పుడు అన్ని ఉన్నప్పుడు ప్రభాస్ గారు లాంటి హీరో వస్తే ఎలా ఉంటుందో అది సిల్వర్ స్క్రీన్ మీద అందరూ త్వరలో చూస్తారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ లాస్ట్ క్వశ్చన్, సో మీ స్పీచెస్ కి చాలా అంటే లైక్ చాలా మంది యూత్ ఇన్స్పైర్ చేస్తున్నారు అని అంటారు. జనరల్ గా మీరు ఎక్కడైనా మాట్లాడడానికి వచ్చేటప్పుడు ఎవరిదైనా స్పీచెస్ చూస్తారా, ఇన్స్పిరేషన్ ఎవరైనా తీసుకుంటారా? మీ మాటలు అండ్ పవన్ కళ్యాణ్ ఉంటాయని కొన్ని మాటలు విన్నాము. సో దాని గురించి ఏం చెప్తారు? ఆయనతో నాకు కంపారిజన్ ఉంది కానీ బట్ జనరల్ గా నాకు మాట్లాడటం ఇష్టం. కాలేజీలో ఉన్నప్పుడు ఎస్ఏ రైటింగ్, డిబేట్ కాంపిటీషన్ స్టేట్ ఫస్ట్. సో అలా వచ్చేస్తాను. ఆర్టిస్ట్ గా మేము చూస్తామా ఇప్పటి వరకు స్టేజ్ మీద మాటలు అవి చాలా బాగుంటుంది, వెరీ యాక్టివ్. సో మేము ఎస్కేప్ గారిని యాజ్ అన్ ఆర్టిస్ట్ గా చూసే అవకాశం ఉంటుంది కదా? ఫ్యూచర్ లో ఏమవుతామో ఎవరో చెప్పలేము. నేను ప్రొడ్యూసర్ అవుదాం అనుకోలేదు, అయ్యాను. సో ఫ్యూచర్ లో ఎప్పుడో అవుతామో నేను కూడా అనుకుంటున్నాను ఏమవుతా. నాకు పెద్ద ప్రొడ్యూసర్ నాకు కిక్ ఉంది. సో నేను ఏం చేసినా మారుతి చేశారు. సో ఆయన ఏమైనా చేస్తే అప్పుడు ఆయన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్ ఈ రోజు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం.